Hello everyone, welcome to my channel Explore with Nidhi. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉన్నారు. నేను నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఇండియాకి వెళ్ళినప్పుడు. సో ఆ వీడియోస్ అన్ని మీకోసం అని షూట్ చేసి పెట్టాను. ఈ ఇయర్ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి మేము వెళ్దాం అనుకున్నాము, నేను మా ఫ్రెండ్ కలిసి. సో చిన్న ఉన్నప్పటి నుంచి మేము పక్కా ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్కి. ఎందుకు అంటే మా మమ్మీ వాళ్ళు ఆ గేమ్స్ అవన్నీ ఆడిపిద్దామని చెప్పేసి, అండ్ మెయిన్లీ నేనైతే ఆ గేమ్స్ అండ్ పాప్కార్న్ కోసమే వెళ్తుండే నాంపల్లి ఎగ్జిబిషన్కి మాత్రం. సో ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్న ఉన్నప్పుడే బాగుండే కదా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి పెద్దగా అయిపోయినాం కదా, అమ్మాయిలం కదా, షాపింగ్ చేయాలనిపిస్తుంది. సో కొత్త కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చూద్దామని వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఇట్లా తీసుకున్నప్పుడు ఫోన్ అవ్వడానికి ఉంచుకోవాలంట. क्या बात कर रहे हैं? ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాము. అక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి వచ్చినాం అనమాట. టికెట్ ప్రైసెస్ కూడా చాలా పెంచేశారు. నేనైతే చూసి షాక్ అయిపోయినా. 50 రూపీస్ చేసినారు. ఇంకా సరేలే పోనీ మరి ఇంత రేట్లు పెంచేసినారు ఏంది అని అనిపించింది నాకు. ఇంకా లోపలికి రాగానే షాపింగ్ స్టార్ట్ చేసినాం. ఫస్టే నాకు కావాల్సింది బెడ్షీట్స్. సో బెడ్షీట్స్ కోసం అని చెప్పేసి దానికోసం కూడా వచ్చాము. ఇంకేమేమి ఉన్నాయని చెప్పి కూడా చూస్తున్నాము. ఇయర్ రింగ్స్ కోసం అని అయితే చాలా వెతికాను. సో అట్లా అని ఇయర్ రింగ్స్ కోసం అని కూడా చూస్తూ ఉన్నాం అనమాట. डिजाइन है मैडम, 15 मॉडल उसमें रहता बनाने का. चकली मुरकुल्स के लिए मैम खाली दबाएंगे, सादा और डिजाइन में होना और बढ़िया होना. ये क्रीम लगाने के बाद आप पेस्टिंग में भी डाल सकते हैं. बड़ी बनाते हैं, मुरकुल डालते हैं, नूडल्स बनाते हैं. तो ये जितने भी डिजाइन है ना मैडम, ये मशीन में रहता है. मशीन एक है, डिजाइन पूरे 15 रहता है. ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా నచ్చినాయి నాకు. చిన్నవి కూడా క్యూట్గా ఉన్నాయి అనమాట. కానీ ఇంకా నాకైతే కొన్ని స్పెసిఫిక్వే కావాలని అనిపించింది. సో అందుకని నేను అవే చూస్తుండే. ఇంకా క్లిప్స్ ర్యాండమ్గా అవన్నీ అవసరమే పడతాయి కదా అమ్మాయిలకి, అట్లా కూడా అవి కొన్ని తీసుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం బార్గెన్ చేస్తుంటే అసలు చేయనియట్లేదు వాడు. ఇంకా నేను ఏదో నా స్కిల్స్ వాడినాను అనమాట. 120 में ले लो भैया, हो जाता. लो स्कैन दियो. इधर ही रहते हैं. अच्छा, इधर ही हैदराबाद. आपके चैनल का नाम क्या है? एक्सप्लोर विथ निधि.
ఇక్కడ ఈ ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ అండ్ నమ్కీన్ దగ్గర మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. అక్కడ మేము ఎవ్రీ టైం తినేవాళ్ళం అనమాట. ఎప్పటి నుంచో ఆ స్టాల్ అయితే అక్కడే పెడుతున్నాడు వాడు. మిర్చి బజ్జీ అయితే చాలా ఫేమస్ అక్కడ. బాగున్నాయి కదా డ్రీమ్ క్యాచర్స్. అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నారు. ఆయన ఎలా టైప్ ట్యూన్ చేశారు. అరే డెనిమ్ జీన్స్ 2000 కి ఫయ్యా కొత్త లేదు తీసుకున్నాం ఆల్రెడీ. 5,000 పెట్టి 5,000 పెట్టి. చెప్పులు కూడా చాలా బాగున్నాయి. అన్నీ అయితే ఇంకా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. అంటే వేరే షాప్స్లో కంపేర్ చేస్తే కూడా అన్ని సేమ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో ఇంకా చాలా చూస్ చేసి అన్ని షాప్స్ తిరిగి ఒక 2-3 పేర్స్ తీసుకొని పెట్టుకున్నాను. నేనైతే తక్కువ బార్గెన్ చేసుకొని మరీ తీసుకున్నాము. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం అసలు ఇంకా వేరే లెవెల్. వెల్కమ్ బ్యాక్ గైస్.
అయితే మీరు వీడియో చూసారు కదా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నేనైతే చాలా చాలా షాప్ చేశాను. లైక్ నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, చెప్పులు తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అండ్ మెయిన్లీ అయితే బెడ్షీట్స్ తీసుకున్నాను. ఎందుకంటే యూఎస్కి వస్తున్నాను కదా, సో బెడ్షీట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అక్కడ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ అఫోర్డబుల్ రేంజ్లో కూడా దొరుకుతాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ మా మమ్మీ వాళ్ళకి కూడా అంతే, ఎగ్జిబిషన్కి వెళ్తున్నా అంటే ఫస్ట్ బెడ్షీట్స్ పట్టుకురా, పిల్లో కవర్స్ పట్టుకురా, లేకపోతే డైనింగ్ టేబుల్ కవర్స్ పట్టుకురా అని చెప్తారు. సో అట్లనే వెళ్ళుండే. ఇంకా మిగతా అయితే కలెక్షన్స్ కొన్ని మంచిగా ఉన్నాయి, అండ్ కొన్ని అయితే ఇంకా రెగ్యులర్ గా ఉండేవే అనిపించినాయి. నుమాయిష్ లో నాకు ఎక్కువ నచ్చేది అయితే ఆ చికెన్ కర్రీ కుర్తీస్ చాలా బాగుంటాయి, ప్లస్ ఇయర్ రింగ్స్ అండ్ చెప్పులు కూడా చాలా బాగుంటాయి. నేనైతే చెప్పులు కూడా చాలానే తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనకి అఫోర్డబుల్ రేంజ్ లో దొరుకుతాయి. అండ్ నాకు ఇక్కడ అవసరం ఉండే అని చెప్పేసి కూడా నేను ఒక మంచిగా 2-3 పేర్స్ తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అంతే. ఇంకా మేమైతే కొంచెం గేమ్స్ కూడా ఆడినాము. కప్ అండ్ సాసర్ గేమ్ ఆడాము చిన్నపిల్లల్లాగా, అది కూడా కొంచెం ఫన్ ఉండే. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అట్లా వెళ్ళి ఇంకా ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆ పాప్కార్న్ తీసుకొని రావడం అయితే ఇస్ మస్ట్ అండ్ షుడ్. నేను యాక్చువల్లీ టు బి హానెస్ట్, నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ వెళ్ళిన 2 daysకి యూఎస్కి వచ్చేసిన అనమాట. సో ఆ పాప్కార్న్ కూడా నేను యూఎస్కి తీసుకొని వచ్చాను, మా అన్న వాళ్ళకి తినిపిద్దామని చెప్పేసి. వియర్డ్, బట్ నేను తీసుకొని వచ్చాను. ఇంకా మిగతా అంతా బాగానే అనిపించింది. చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా అనిపించేది, బికాస్ అప్పుడు కొంచెం కిడ్స్ ఉండే, మంచి అవి బొమ్మలు కొందామని చెప్పేసి వెళ్తుండే, అండ్ గేమ్స్ ఆడడానికి వెళ్తుండే. So yeah, that's it for this video. I hope you guys like this video. If you like this video, please do like, share and subscribe to my channel. See you in the next vlog. Until then, bye bye. అండ్ ఆ గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడైతే వీడియోస్ పెడతానో అది మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ మర్చిపోకండి.